హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ డేటా వచ్చేసి మనము ఒక టేబుల్లోకి ఇన్సర్ట్ చేసేటప్పుడు, ఎంటర్ చేసేటప్పుడు వ్యాలిడ్ డేటా ఎంట్రీ చేస్తున్నామా లేదా చెక్ చేసేదే ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ వచ్చేసి డేటా అక్యురసీగా అలాగే కన్సిస్టెంట్గా డేటాబేస్లో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది టేబుల్ లెవెల్లో డేటాను వాలిడేట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ నాట్ నల్, అలాగే సెకండ్ వన్ యూనిక్, థర్డ్ వన్ ప్రైమరీకి, అండ్ ఫోర్త్ వన్ చెక్ కన్స్ట్రైంట్, ఫిఫ్త్ వన్ డిఫాల్ట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫారెన్కి. ఇవన్నీ కూడా సీక్వెల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. అందులో ఫస్ట్ వచ్చేసి నాట్ నల్. నాట్ నల్ అంటే టేబుల్లో ఏదైనా స్పెసిఫిక్ కాలమ్స్కి నల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ యూజ్ చేయొచ్చు. దిస్ కన్స్ట్రైంట్ విల్ నాట్ యాక్సెప్ట్ ద నల్ వాల్యూస్. అంటే ఇది నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. కంపల్సరీగా మీరు ఏదైనా ఒక వాల్యూ ఎంట్రీ చేస్తేనే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఒక ఎంప్లాయ్ 1 అనే టేబుల్ను క్రియేట్ చేయడం జరిగింది. టేబుల్లో వచ్చేసి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ అని చెప్పేసి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి వచ్చేసి నాట్ నల్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఆ టేబుల్ను డిస్క్రైబ్ చేద్దాము. SP_help EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయ్ ఐడి నల్లబుల్ నో అని ఉంది, ఎంప్లాయ్ నేమ్ నల్లబుల్ ఎస్ అని ఉంది, అలాగే ఎంప్లాయ్ సాలరీ నల్లబుల్ ఎస్ అని ఉంది. అంటే ఈ 2 కాలమ్స్లో నల్ వాల్యూస్ ఎంట్రీ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఎంప్లాయ్ ఐడి వచ్చేసి నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అందుకే నల్లబుల్ నో అని చూపిస్తుంది. బికాస్ ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి నాట్ నల్ అని చెప్పేసి మెన్షన్ చేసాం, ఓన్లీ ఒకటే కాలము. ఇప్పుడు వచ్చేసి ఒక 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్ ఐడి 101 శ్రీనివాస్ 22,000 ఎగ్జిక్యూట్. తర్వాత సెకండ్ రికార్డ్ వచ్చేసి ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ ఇచ్చేస్తున్నాము, ఎంప్లాయ్ ఐడి ఇవ్వట్లేదు. ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఎంప్లాయ్ ఐడికి నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మనం ఏదైనా ఒక వాల్యూను ఇన్సర్ట్ చేస్తేనే తీసుకుంటుంది, లేకపోతే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి ఇక్కడ ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ అయింది. బికాజ్ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. cannot insert the value null into the column employee ID table database, ఎందుకంటే కాలమ్ డస్ నాట్ అలో నల్స్ అని చెప్పేసి ఎర్రర్ వచ్చేస్తుంది. కాబట్టి నల్ వాల్యూస్ని ఎంటర్ చేయడం పాసిబిలిటీ కాదు. సో ఇక్కడ వచ్చేసి ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్ మెసేజ్. నెక్స్ట్ రికార్డ్ చూడండి, ఎంప్లాయ్ 1 ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ సాలరీ. అంటే ఎంప్లాయ్ నేమ్ ఇవ్వట్లేదు, ఎంప్లాయ్ ఐడి ఎంప్లాయ్ సాలరీ మాత్రమే ఇచ్చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సి రికార్డు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP1 చూడండి, ఎంప్లాయ్ నేమ్ వచ్చేసి నల్ కింద యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే మనము నాట్ నల్ ఇచ్చేసింది ఓన్లీ ఎంప్లాయ్ ఐడి అనే కాలమ్కి. ఎంప్లాయ్ నేమ్ ఎంప్లాయ్ సాలరీ వచ్చేసి నల్లబుల్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి అందులో నల్ వాల్యూస్ పాస్ చేసినా ఎలాంటి ఎర్రర్ రాదు. ఓన్లీ మనం స్పెసిఫై చేసింది ఎంప్లాయ్ ఐడి మాత్రమే, కాబట్టి అది మాత్రమే కంపల్సరీగా ఏదైనా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్ నల్ అనే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.